ఎక్కిద్దేమో, పెళ్ళని కూడా చూసిరా. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లోపు ఆ అబ్బాయికి పెళ్లి చేయాల్సిందే అని కాంతమ్మ అంటుంది. దానికి రాజారావు సరే అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కొడుకు పెళ్లి కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రమేష్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళేటప్పుడు, ఏరా రమేష్, ఆగు, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏంట్రా నువ్వు ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చూడు, నేనెంత ముసలిదాన్ని అయిపోయానో. నీ పెళ్ళయ్యేదాకన్నా ఉంటానో లేదో. ఒక మనవడినో మనవరాలను ఎత్తుకోవాలని నాకు మాత్రం ఉండదా ఏంది? నువ్వేంట్రా ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అప్పుడు పెళ్ళొద్దు అంటున్నావు. అసలు నీ మనసులో ఏముందో ఈరోజు తెలియాల్సిందే, లేకపోతే నిన్ను అసలు ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తే లేదు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకే? నాకు ఆఫీస్కి చాలా లేట్ అవుతుంది. కొంచెం టిఫిన్ పెట్టి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ పెట్టావంటే నేను అది తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఈ గొడవంతా అవసరమా చెప్పవే? అదంతా కాదురా, నువ్వు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి ఎందుకు చేసుకోవో కారణమైనా చెప్పాలి. పెళ్లి చేసుకుంటానైనా మాట ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోతే ఇక జన్మలో నీతో నేను మాట్లాడను. అది గుర్తు పెట్టుకో. నేను ఇల్లు వదిలిపెట్టి ఎటో కటు తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. ఇక నువ్వు ఒక్కడివే హాయిగా ఉండొచ్చు. అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా? సరే చెప్తున్నాను విను. నేను మా ఆఫీస్లోనే పనిచేస్తున్న వీణ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే, చాలా గారాబంగా పెరిగింది. వాళ్ళింట్లో మా పెళ్లి ఒప్పుకోవడానికి సమయం పట్టింది. అందుకోసమే ఇన్ని రోజులు నేను పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాను. మొన్నే వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడారు, తనకి పెళ్లి ఇష్టమే అని. నేనే నీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈలోపు నువ్వు ఇలా నన్ను నిలదీశావు. సరే, ఆ వీణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమైతే నేను వెంటనే పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ ముక్కేదో ముందే చెబితే ఈ పాటికి నీకు ఎప్పుడో పెళ్ళైపోయి నేను ఒక మనవడినో మనవరాలను ఎత్తుకొని ఆడుకునేదాన్ని కదరా. ఎంత పని చేసావురా. నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావంటే మేమెందుకు వద్దంటాం చెప్పు. నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు అంటే ఆ అమ్మాయిలో మంచి లక్షణాలు ఎన్నుంటాయో నేను ఊహించగలను. ఈ పెళ్ళి మాకు ఇష్టమేనని వాళ్ళ అమ్మ నాన్నకి కబురు పెట్టినాయనా. ఈ నెలలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాము. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్లికి ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు.